సార్ అబ్బాయిలు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అనేది చాప కింద నీరులాగా ఉంది సార్. ఇది ఇది బయటకు రాలేదు కానీ నేనున్నా కాబట్టి నాకు అర్థమైంది. అబ్బాయిలను కూడా అడుగుతున్నారు. నాకు అర్థమైంది. అది ఎక్కడో తెలుసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. అలా ఆడవా ఎక్కడో చెప్పండి సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలనుకుంటున్నాను సార్ అన్నట్టు. అంటే కాదు, నిజమే సార్. అబ్బాయిలను కూడా కమిట్మెంట్ అడగటం అనేది ఉందా? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. కాకపోతే ఎవరు కూడా ఇలా వీధుల్లో పడి గోలలు చేసుకొని దాని మీద ఉద్యమాలు చేసి ఎవడు పనాడు చూసుకుంటాడు. నచ్చినవాడు వెళ్తాడు, నచ్చినవాడు కామ్గా వాడే పని, నచ్చకపోతే అంతే. మహా అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి నలుగురు చెప్పుకుంటాడేమో, కానీ అందరూ అడగరు కదా. కాకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒక ఆవిడ అడిగింది అనుకుందాం, ఓ మంచి పెద్ద ప్రొడ్యూసర్ ఉంది ఒక ఆవిడ ఆడిషన్లు పెట్టింది. వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్, వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ లెగసీగా ఆవిడ ప్రొడ్యూసర్ తీసుకొని చేస్తుంది. మరి ఆడిషన్లు పెట్టినప్పుడు ఎవరో వచ్చారు, ఎవరో చూసి ముచ్చట పడింది. ఏంటి అబ్బాయి పరిస్థితి, గెస్ట్ హౌస్ దగ్గర అందనుకున్నాం. చిచ్చి నేను అలాంటి వాడిని కాదు అని చెప్పి వాడు రాలేదనుకున్నాం. రాలేకపోయినా ఎవరు బలవంతం చేయరు, ఇక్కడైనా అక్కడైనా కూడా అంతే అంతే. బలవంతం సరే పోరపో, నీకు రోల్ ఇవ్వను, అంతకు మించి ఏం చేస్తాను. వాడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఇదిగో నన్ను చూసారా ఆవిడ అడిగింది అని చెప్పాడు అనుకోండి, వేరే మగాళ్ళు కూడా రోల్ ఇవ్వరు. ఎందుకు అంటే వీడు ఇక్కడ తగలెట్టే టైపు, వీడి వల్ల మొత్తానికి వీడు పని చేసుకోవడానికి వచ్చాడా పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చాడా అర్థం కావట్లేదు, పని చేసుకునే వాళ్ళు ఎవరైనా రండి రోల్స్ ఇస్తాం అని చెప్పి. అంటే ఇంకోటి కూడా కోణం ఉంటుంది, వీడికి రోల్స్ రాకపోయినా వీడు నేను ఎంత పెద్ద అందగాడో తెలుసా ఆవిడే నన్ను అడిగింది అని చెప్పుకోవడానికి కూడా చేయొచ్చు. ఇది రివర్స్లో కూడా జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా కొంతమంది చూసారు నన్ను వాడు అడిగాడు వీడు అడిగాడు అంటే నేను ఎంత అందగత్తను గుర్తించండి అనే కోణంలో కొంతమంది ఇలాంటి వింతలేం లేదా, అన్ని రకాల మనుషులు ఉంటారు. జూలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయో అన్ని రకాల సైకాలజీలు ఉంటాయి మన దగ్గర. ఓకే. ఒక అమ్మాయి కమిట్మెంట్ అడిగినా అట్లా అడిగినా ఓకే, అది జరిగింది. కానీ అబ్బాయిని ఒక మగ మనిషే కమిట్మెంట్ అడుగుతున్నారు అనేది బాగా వినిపిస్తుంది సార్. నిజమేనా? అలాంటిది ఉందా? బాలీవుడ్ లో ఉందని అంటున్నారు. అంటే ఈ దరిద్రం అనడానికి కూడా లేకుండా పోయింది. దరిద్రమే ఉందంటారు. అలాంటిది అయ్యో ఉన్నారు బాబు, ఉన్నారు. అన్ని రకాల మనుషులు ఉన్నారు. అదే చెప్తున్నా కదా, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దేవుడి దేవల్ల మనం అటువంటి ఫేస్ చేయలేదు కానీ